నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లడ్డు కల్తీ, తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అయితే రోజు రోజుకి రాజుకుంటుంది. నిన్న చూసుకున్నట్టయితే ఏపీలో ఎంత పెద్ద అంటే మనుషుల్ని చంపే వరకు కూడా వెళ్ళిపోయింది, దాళ్ళకు వెళ్ళిపోయింది. అక్కడ చూసుకున్నట్టయితే ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీ వల్ల ఎంత పెద్ద దాడికి పాల్పడ్డారో మనం చూసాము, ఎంత పెద్ద రచ్చ అయిందో కూడా చూసాము ఏపీలో. సో దీనికి సంబంధించి అంటే అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు పార్టీలకు సంబంధించిన ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు దిగజారిపోయే మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రీవారి లడ్డు కల్తీ విషయం 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. దాని తర్వాత విచారణ చెప్పారు, విచారణలో ఏదైతే వచ్చిందో అది సిట్ చెప్పేసింది. అయినా కూడా ఈ రోజుకి కూడా సిట్లో చెప్పింది తప్పు, ఏదైతే ఇచ్చారో ఆ వివరణ ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు కూడా వేయించి ఇంకా జనాల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూసాం, ఆ మహిళా వ్యాఖ్యలు కూడా చూసినాం. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడుకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ప్రజలు ఏమి డిస్కస్ చేయాలో, ప్రజలు ఏం ఆలోచించుకోవాలో, ప్రజలు ఏం మాట్లాడుకోవాలో ఆ ఎజెండా సెట్ చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు పిహెచ్డీ చేస్తున్నాడు, డాక్టరేట్ ఉంది చంద్రబాబు నాయుడుకి. జగన్మోహన్ రెడ్డికి ఎల్కేజీ కూడా ఇంకా రాలేదు. ప్రజలు ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలి అనేది డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు. దాంట్లో ఆయనకి డాక్టరేట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి పిహెచ్డీ కూడా లేదు. సారీ, పిహెచ్డీ కాదు, డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, 10th క్లాస్ కాదు, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాడు ఆయన. సిట్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అంది. యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందూ దేవాలయం, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేయాలని ఉద్దేశపూర్వకంగా అందులో యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, చేప నూనె కలిపారని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి మెట్లు అడిగినాడు, డ్రామా అంతా చేసినాడు. సినిమాడు కదా, వేషాలు వేయడం అలవాటు కాబట్టి ఆ సినిమా వేషాలు కూడా వేసినాడు దాంట్లో. దీన్ని అసలు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళు అంత ముందర టెండర్లో పాల్గొవచ్చు అని క్వాలిఫై చేసింది ఎవరు అంటే ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ డైరెక్ట్గా ఇచ్చారు టెండర్. మీకు డైరీ ఫామ్ ఎక్కడ ఉంది, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత మిల్క్ ప్రొడక్షన్ ఉంది, ఎంత గీ తీస్తారని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో. వాళ్ళకి ఆవులు లేవు, ఏం లేకపోయినా కానీ సర్టిఫికేట్ ఇచ్చినారు. అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా మీరే అన్నారు, అక్కడికి వెళ్ళి నిర్ధారించుకున్న తర్వాత ఎంత వస్తుంది ఏంటనేది మనం కనుక్కున్న తర్వాతనే వాళ్ళకి టెండర్ ఇస్తారు. మరి అట్లా ఏంది లేకుండా ఎట్లా టెండర్? మరి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చేతులు తడిపినారో ఏమో. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన హయాంలో మళ్ళీ వెళ్ళి రీవెరిఫికేషన్ చేస్తే అక్కడ అటువంటి ఏమీ లేవని పర్మిషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏఆర్ డైరీ అని ఒకటి వచ్చింది. ఎన్నికలు అయిపోయిన వారం 10 రోజులకే వాళ్ళ ట్రక్కులు వస్తే దాంట్లో కల్తీ అని తేలితే ఆ ట్రక్కులు రిటర్న్ పంపించేస్తున్నారు. ఆ ట్రక్కులలో వచ్చిన రిపోర్టు పట్టుకొని వీళ్ళు నానా యాగి చేస్తారు. ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ బాధపడ్డారు. ఏవైతే 4 ట్రక్కులు వెనకకు పంపించినారో ఆ ట్రక్కుల లేబుల్ మార్చి మళ్ళీ తిరుపతికి పేరు చేంజ్ చేసి మళ్ళీ ఆగస్టులో పంపించినారు. అంటే దేశం అట్టొడుగుతుండగా కూడా ఏ ట్రక్కుల్లో అయితే పంది కొవ్వు ఉంది, ఇది ఉందో, ఇది ఆవు నెయ్యి ఉందో అని చెప్పారో ఆ నెయ్యిని మళ్ళీ లేబుల్ చేంజ్ చేసి ట్రక్కుల మీద సీల్ చేంజ్ చేసి మళ్ళీ టీటీడీకి పంపించినారు. అది వాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పని తేలింది, వాడారా లేదా అనేది ఆధారాలు లేవు. కానీ ఇక్కడైతే పక్కా ఆధారాలు ఉన్నాయి. రిజెక్ట్ చేసింది మళ్ళీ వేరే పేరుతో వచ్చిందని. దాని మీద చర్చ జరగకూడదు.
అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ భాగవతం బయటపడుతుంది అని చెప్పేసి ఇవన్నీ పైకి తీసుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, హిందూ మతానికి ద్రోహం చేసినాడు అని చెప్పి ముద్ర వేద్దాం అనుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది. అందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. పామ్ ఆయిల్ని ఇంకేవో కొన్ని కెమికల్స్ కలిపి ఇవన్నీ కలిపి చేసినారు అని చెప్పినారు. ఓకేనా? సో అదేమవుతుంది, కల్తీ అవుతుంది కానీ అపవిత్ర అంటే చెప్పినట్టు జంతు కొవ్వు అపవిత్రం అయితే అపవిత్రం చేయలేదు. అంటే ఇది అపవిత్రమే కానీ ఆ స్థాయిలో కాదు. 100% నుంచి 20% పడిపోయింది. వెజిటేబుల్దే వాడినారు, పామ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లలో అంటే కాస్ట్లీ ఆయిల్ వాడలేని వాళ్ళు ఉన్న వాళ్ళు బీద వాళ్ళు ఈ ఆయిల్ వాడతారు, ఇదే వాడతారు. ఇప్పుడు ఎందుకు తిరుపతి కాకుండా వేరే చిన్న దేవస్థానాల్లో ఇవే వాడతారు. ఇప్పుడు గణేష్ లడ్డు చెప్తారు కదా, మండపాల్లో పెట్టే కూడా ఇవే వాడతారు. సో విషయం ఏంటంటే ఆ స్థాయి నుంచి ఆల్మోస్ట్ 20%కి పడిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ తప్పు అని తెలిపోయింది. సో దాని తర్వాత నువ్వు ఏదైతే పంది కొవ్వన్నావో అది మళ్ళీ ఎందుకు వాడినావు అనేది చర్చ వస్తుంది. ఇప్పుడు చర్చ రాకుండా టాపిక్ డైవర్ట్ చేయాలి. దాంట్లో మాస్టర్ చంద్రబాబు నాయుడు దిట్ట, ఎన్నికల ముందర నీ భూములు దోచుకోపోతున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది చాలా ఎఫెక్ట్ పడింది. మరి ఇప్పుడు అదే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. అనుగుణంగా చేసేది అది. జగన్మోహన్ రెడ్డికి చాతగాంది, చంద్రబాబు నాయుడికి చాతైంది అదే. ఇందాక నేను చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఎల్కేజీ కూడా పాస్ కాలేదు, చంద్రబాబు నాయుడు అందులో పిహెచ్డీ చేశాడు. ఈ విషయంలో అంటే ప్రజలు ఏం చర్చించుకోవాలి అనే ఎజెండా సెట్ చేయడంలో చంద్రబాబు నాయుడు హీరో, జగన్మోహన్ రెడ్డి జీరో. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జీరో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఇంకా ఈ విషయం అనే కాదమ్మా, రకరకాల అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసినట్టయితే 175కి 175 కొట్టేవాడమ్మా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టీం అంత చాతగాని టీం అది. పదే చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న టీం చాతగాని టీం. ఇప్పుడు ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఒక సర్కులర్ ఇవ్వాలి. దీని మీద ఎవరు ఏమి స్పందించాలో పార్టీలో అంతర్గతంగా చర్చించిన పిదప మాత్రమే ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అని. ఓకేనా? ఎవరు ఏం మాట్లాడాలని, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూ. అండ్ జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనే ముద్ర వేసే ఇష్యూ. ఆషామాషి విషయం కాదు అది. ఏ చిన్న విషయం అయితే ఎవరన్నా మాట్లాడచ్చు. అది మనం కులంకషంగా చర్చించుకొని వార్ రూమ్లో డిస్కషన్ చేసిన తర్వాత పార్టీ స్టాండ్ అంటే చేయాలి. ఈ లోపల అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే 24 hours లోపల నేను చింపేస్తా అంటాం. ఆ మరుసటి రోజు వస్తే నువ్వు రాను వీళ్ళు రావటము, ఈయన వెళ్ళటము, మాట. ఓకే సార్, ఇప్పుడు ఏమైపోయింది, అసలు విషయం ఏమైపోయింది? నువ్వు ఏదైతే కల్తీనే నువ్వు చెప్పి క్లెయిమ్ చేసినావు అదే వాడినావు నువ్వు. అదే ఇప్పుడు జనాలకు తెలియకుండా అయిపోతుంది, డైవర్ట్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి జంతుకో వాళ్ళే నిరూపితమైపోయింది, అది ప్రచారం చేసుకొని ఇవ్వట్లేదు. రెండోది, ఏ నెయ్యి అయితే ఏఆర్ డైరీది రిటైర్ చేశారో అది వేరే డైరీ పేరు మీద వచ్చేసింది కదా, వైష్ణవి డైరీ ఏదో, అది వాడినారు కదా. ఏ 4 ట్రక్కులలో అయితే నువ్వు జంతువు కొవ్వు ఉందని ఇంత గడబడి చేసినావు అదే వేరే హయాంలో మీరే వాడినట్టు ఇప్పుడు మరి మీరే తప్పు చేస్తున్నారు. ఎక్స్పోజ్ కాకుండా డైవర్ట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు జంతు కొవ్వు ఉన్న లడ్డూలు తిన్నట్టేనా మరి? జంతు కొవ్వు లేదని చెప్పేసింది కదా. ఇప్పుడు ఏదైతే కల్తీ ఇది వచ్చిందో మరి అందులో ఇప్పుడు కల్తీ అంటే అమ్మ అది ఎవరిది, జైన్లో అగర్వాల్లో ఉన్నారు వాళ్ళు. భోలే బాబా చూస్తేనేమో అగర్వాల్ ఉంది, ఇంకో వేరేదే చూస్తే జైన్స్ ఏదో ఉంది. వాళ్ళైతే మరి అది ముస్లిమ్స్ కాదు కదా చేసింది, సప్లై చేసింది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జగన్మోహన్ రెడ్డి ఇంటి వాళ్ళైతే కాదు కదా. ఎక్కడో ఉత్తరాదిన ఉన్న వాళ్ళు. దేవుడు అంటే మేము ప్రాణాలు ఇస్తామని మరి హిందువులు ఎట్లా చేసినారు? వాళ్ళ మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? పవన్ కళ్యాణ్ వాళ్ళు ముందరికి వెళ్ళి ధర్నా ఎందుకు చేయట్లేదు? ఈ మాధవిలతో చిడతలు పట్టుకుని ఎందుకు పోవట్లేదు? ఈ మౌనికా శంకర్ ఏం చేస్తుంది? హిందువులు అనేటప్పటికల్లా చప్పుడు అదేమంటారు, తేలిగుంటున్న దొంగలాగా ఎక్కడొక్కడు మాట్లాడట్లేదు. మౌనికా శంకర్ కానీ, మాధవిలత కానీ, మెట్లు గడిగే పవన్ కళ్యాణ్ కానీ ఎవడు మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్లీ. లడ్డు కల్తీ అయిందనగానే మొత్తం బయటకు వచ్చేసి ఇట్లా మా లడ్డుని ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, దేవుని అపవిత్రం చేసిండ్రు, గుళ్ళని అపవిత్రం చేసిండ్రు, ప్రక్షాళన చేయాలి. ఇట్లా ఎందుకు చేసినారు? అది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి.
రాజకీయ లబ్ధి ఉంటేనే మాట్లాడతారు వీళ్ళు. సార్ ఇక్కడ క్రిస్టియన్ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసమే నేను చెప్పేది అదే అజెండా. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే సెట్ చేస్తాడు. సార్ నేను హిందూనే సార్, నేను దేవుని చాలా నమ్ముతా, విపరీతంగా నమ్ముతా. కానీ అలా అని చెప్పేసి పరమతం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను ఇక్కడ ఏం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అని మాట్లాడలే, అంటే ఆయన పదవి గురించి మాట్లాడుతున్నా. ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అక్కడ ఉన్న పవిత్రతని భంగం చేయాలనుకుంటాడు సార్? నాకు అర్థం కాదు. ఆయన భంగం చేయాలనుకోడమ్మా, ఆయన భంగం చేయాలనుకున్నాడని ప్రజలకు చెబితే మాకు హిందువులందరికీ కోపం వచ్చి నాకు ఓట్లు పడతాయి కదా. బీజేపీ చేస్తున్నది ఏమి? మరి ఇదే బీజేపీ ఇప్పుడు ఈరోజు మాట్లాడాలి కదా, మాట్లాడలే కదా. ఏది మాధవీలత, ఏది రాజాసింగ్, ఏది మౌనిక సుంకర, ఏది చుడతలు పట్టుకొని పోవాలి కదా వీళ్ళు. ఆ బోలేబాబా డైరీ ముందర పోయి ధర్నా చేయాలి కదా. ఆ బోలేబాబా బీజేపీకి ఎంత ఫండ్ ఇచ్చిందో ఏమో, ఎవడు సపోర్ట్ చేస్తలేడు. అదే ముస్లిం అయితే సపోర్ట్ చేస్తారు, క్రిస్టియన్ అయితే సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళది ఉన్నదంతా రాజకీయ ఎజెండా. చంద్రబాబు నాయుడు ఎజెండా సెట్ చేయడంలో పిహెచ్డి సెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎల్కేజీ కూడా చేయలేదు. ఎందుకన్నా అంటే ల్యాండ్ పూలింగ్ అంశంలో భూమి తీసుకుని రాజధాని కట్టడం అంటే ప్రభుత్వ ఖజానాకి బొక్క పెట్టడం, అది కూడా 5 లక్షల కోట్లు. అంటే ప్రజలకి రావాల్సిన డబ్బు తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం. అది ప్రైవేట్ వ్యక్తులు రైతులు అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవ్వచ్చు, పార్టీ సంబంధికులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి దోచిపెట్టడం. ప్రతి ఒక్కరికి చేరాల్సిన ఆదాయం కొంతమందికి తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఇది తన అన్బికమింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ అంటారు. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తాడు? రాగద్వేషాలకు అతీతంగా, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేస్తానని చెప్తాడు. అందరికీ చెందాల్సిన ఆదాయాన్ని నువ్వు కొందరికి పంచుతున్నావు అంటే ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివి. ఈ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్ళాలా. ఇది నేను వైసీపీ పార్టీకి 2022లో చీఫ్ సెక్రటరీ, అంటే అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈమెయిల్ చేసినాను. ఈమెయిల్ ఏంటి? ప్రభుత్వ భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చెప్పినట్టయితే ఏమయ్యేది, ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ఏమవుతుంది. ఇది వాళ్ళకి ఈమెయిల్ చేస్తే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2023లో నేను వ్యక్తిగతంగా కలిసి చెప్పాను, పర్సనల్గా కలిసి. దీనికంటే పెద్దది 4 పేజీల A2 సైజులో ఒక నివేదిక రూపొందించి ఆ ఫోటోలు కూడా పెడతాను మీకు. ఆయనకి ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. మీరు మాట్లాడాల్సింది ఇది, దాంట్లో ఆయనకు ఒక సూచన కూడా చేయడం జరిగింది. మీరు ఇది ఎజెండా సెట్ చేయండి, ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు ఇది మాట్లాడుకునేలాగా ఎజెండా సెట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి నేనేం సూచించాను? ప్రతి ఒక్క టీ స్టాల్ దగ్గర, ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్ దగ్గర, ప్రతి ఒక్క పంచాయతీ కార్యాలయం దగ్గర, పాల సేకరణ కేంద్రం దగ్గర, విలేజ్ సెక్రటరీస్ దగ్గర, అండ్ ఈయన మీ ఛానల్లో ప్లస్ మీ వార్తాపత్రికల్లో, సండే పేపర్లలో, హెయిర్ కటింగ్ సెలూన్స్లో, బ్యూటీ పార్లర్లో ఇది పెట్టండి సమాచారం. అక్కడ ఖాళీ టైం ఉంటుంది, హెయిర్ కటింగ్ సెలూన్, బ్యూటీ పార్లర్లో కూర్చుని ఉంటారు, వెయిటింగ్ టైం ఉంటుంది. కాబట్టి అక్కడ చదువుతారు ప్రజలు. ప్రతి ఒక్క ఓటర్ ఇది చర్చించుకునేలాగా ఎజెండా సెట్ చేయమన్నా. ఇంకొకటి, నారా లోకేష్ అప్పట్లో పాదయాత్ర చేసినాడు. పాదయాత్ర చేస్తే ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి ఇది పెట్టమన్నా, ఫ్లెక్స్. ప్రతి 2 కిలోమీటర్కి ఇది ఫ్లెక్స్ పెట్టి అక్కడ సెల్ఫీ దిగమని చెప్పి ఛాలెంజ్ చేయమన్నా. ఈ సమాచారం మొత్తం డిస్ప్లే చేసి సెల్ఫీ దిగమని ఛాలెంజ్ చేస్తే నారా లోకేష్ వచ్చి ఎక్కడక్కడ సెల్ఫీ అయితే దిగడు, కానీ ఆ గ్రామ ప్రజలు అక్కడ చదువుతారు ఖచ్చితంగా ఏం పెట్టినారు ఇది అని. సో ఆ గ్రామంలో ఇట్లా అంటే ప్రజలు ఏం డిస్కస్ చేసుకోవాలో ఇది ఎజెండా మీరు సెట్ చేయండి అని ఇస్తే కూడా అది స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మీకు తట్టదు, వేరే వాళ్ళు చెప్తే స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ రోజుకైనా సరే ఇది సెట్ చేస్తే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు ఇది చదివి తెలుసుకుని దీన్ని చర్చించేలా ఎజెండా సెట్ చేస్తే చీ చంద్రబాబు నాయుడు, చీ పవన్ కళ్యాణ్ అంటారు. రైట్ సార్, అంటే ఇది మీరు ప్రతిసారి చెప్తున్న విషయమే. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ల్యాండ్ పూలింగ్ అంటే ప్రతి ఒక్క పౌరుడిని, అంటే పుట్టి బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిని దోచుకొని కొంతమందికి ఇచ్చే చట్టం అది. అదేంటో వ్యత్యాసం ఏంటో చెప్పాలి కదా.
అది అది జరుగుతుంది సార్. మీరు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు దీనిపైన, చాలా మందితో కూడా మీరు లెటర్ రాపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఈ మాటలేంటి, అక్కడ శాంతి భద్రతలు లేవా? అక్కడ చూసుకున్నట్టయితే జోగి రమేష్ గారి ఇంటి పైన దాడులేంటి, ఒకవేళ అక్కడ మనుషులు ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటివి? దీని మీద ఇంతవరకు ఎవరు ఎందుకు స్పందించలేదు? ఇది కూడా అడగాలి కదా సార్. ఇక్కడ విషయం ఏంటంటే అది ఉద్దేశపూర్వకంగా చేస్తారమ్మా. అది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తున్నారు? దీని మీద ఎవరు డిస్కస్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు హయాంలో దానికి లైసెన్స్ పర్మిషన్ ఇచ్చారని, అలాగే చంద్రబాబు జూన్లో తిరస్కరించిన వాహనాలు మళ్ళీ ఆగస్టులో అవే లేబుల్ మార్చి పంపారనే విషయం ఎవరు చర్చించకూడదు. దాంట్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినాడు. మరి ఇప్పుడు వీళ్ళ అరెస్టులు, వాళ్ళ అరెస్టులు ఇదే మాట్లాడుతున్నారు. మీరు డిబేట్లో ఇందాకంటే ఏమాడుతున్నారు? శాంతి భద్రతలు లేవా, దాడి చేయొచ్చా అంటున్నారు, కానీ అసలు విషయం మీరు అడగట్లేదు కదా. వాళ్ళు ఏదైతే డైవర్ట్ చేసిన ట్రాప్లో ప్రజలు పడ్డారో మీరు కూడా పడ్డారు. అంతే అంటారా? ఏదైతే ప్రజలు మాట్లాడుకోకూడదో దాన్ని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు. మీడియా మీరు కూడా అదే పదే అడుగుతున్నారు. నేను ఆ టాపిక్ డైవర్ట్ చేసినా కానీ మీ శాంతి భద్రతలు తగలబెట్టడం ఏంటి అంటున్నారు. దాని వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసుకోమంటున్నాను నేను. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంత జరిగింది, అది మీ హయాంలోనే అయ్యింది, వెనుకకు పంపించిన మళ్ళీ పేరు మార్చేసి తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇది ఎంతమంది తెలుసు? దీని మీద ఎంతమంది అంటే క్షుణ్ణంగా పరిశీలించి దీని గురించి ఎంతమంది మాట్లాడతారు సార్? ఇప్పుడు 2 days అయింది ఇది అయ్యి, మూడో రోజు. ఇంతవరకు దీని గురించి ఎవరైనా మాట్లాడకూడదనే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినాడు. అది మాట్లాడడంలో వైసీపీ ఫెయిల్ అయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి 0, చంద్రబాబు నాయుడు హీరో అంటున్నాను నేను. ఇదే విషయం కాదు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో ఎన్నికలు అయిపోయినా ఫలితాలు అయిపోయిన 5వ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇవి. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఎస్ఓపి రూపొందించలేదు, క్లాష్ ఉంది, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయచ్చు. అట్లాగే ఓడిపోయిన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు అన్ని 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్ చేస్తే మనకి ఆధారాలు దొరికే అవకాశం ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, నేను చదివిన, పొన్నవోలు గారు చదివారు, శ్రీరామ్ గారు చదివారు అని ఒక 5-6 మంది పేరు చెప్పారు. ఇంతమంది చదివినాం, మాకెవరికి కనపడని లొసుగులు నీకు కనపడ్డాయా? కానీ ఈరోజు మొత్తం చూస్తే ప్రపంచం అంతా కూడా చూస్తే లేదు. ఆ తర్వాత ఏమని చెప్తా. కానీ నేనేం చేశాను, ఇంకా అంటే నీకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు కానీ నేను నమ్మాను దాన్ని. ఇది ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు డీవియేట్ చేసింది అని దాన్ని ఛాలెంజ్ చేయాలా. వైసీపీ ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా లేదు. వైసీపీ ఏం చేసింది, బెల్లానా చంద్రశేఖర్, అప్పలనరసయ్య గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు అప్లై చేశారు. వీళ్ళు ముగ్గురు అప్లై చేసి హైకోర్టుకి వెళ్ళినారు. హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక పరీక్ష చేయమని చెప్పింది ఎన్నికల సంఘానికి. సుప్రీంకోర్టు ఇది ఈవీఎం అనుకోండి, ఈవీఎం టెస్ట్ ఎట్లా చేయాలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి అది చెప్పింది. ఎన్నికల సంఘం నేను అట్లా చేయను, వేరే విధంగా చేస్తానని చెప్పింది. వేరే టెస్ట్ చేస్తాను, నువ్వు సుప్రీంకోర్టు చెప్పిన టెస్ట్ చేయనంది. అప్పుడు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలా? హైకోర్టుకి చేయాలా, సుప్రీంకోర్టుకి చేయాలా? సుప్రీంకోర్టు మాట ఎన్నికల సంఘం వింటలేదని ఇంకే పెద్ద వాళ్ళకే చెప్పాము మనం. సుప్రీంకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయాలా, మీరు చెప్పింది ఇది, ఎన్నికల సంఘం మీ ఆదేశాలను పాటించట్లేదని. వీళ్ళు వెళ్ళి హైకోర్టులో వేసినారు కేసు. అదేంటి సార్? అదే మరి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయాలా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలా కూడా తెలియని టీం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర వాళ్ళ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసినారు దాన్ని. ఇప్పుడు దీంట్లో ఎస్ఓపి తప్పు నేను నిరూపించాలని నేను నిర్ధారించుకున్నా. 9 అంశాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్యానా ఎమ్మెల్యేలు, అలాగే ఎన్సీపీకి అండ్ శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలు చదువుతూ పిటిషన్ ఛాలెంజ్ చేయించాను. ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం ఏం చేసింది, 2020 అంటే 1 జూన్ 2024 ఇచ్చిన ఎస్ఓపి రద్దు చేసి 17 జూన్ 2025 ఇంకొచ్చి ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపి రద్దు చేసిందంటే ఏమర్థము? అది తప్పనే కదా. మరి అంతమంది చదివినారు కదా బా, మీరు అంతమంది చదివినారు, నీకేం తెలుసు అన్నారు కదా. మేము అందరం చదివినాం, మళ్ళీ ఏం తప్పులు లేవు అన్నారు కదా. మరి ఎన్నికల సంఘమే అది రద్దు చేసి ఇంకో ఎస్ఓపి ఇచ్చింది కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన ఒక టీంని ఏర్పరచుకోవాలి.
టీం ఆయన డిస్కస్ చేయాలి టీంతోని. XYZ పెట్టి మీరు డిస్కస్ చేసి మీరు డిసిషన్ తీసుకోండి అది ఓకే అనటం కాదు. అందరిది వినాలి ఆయన. అందరిది విని దాంట్లో నుంచి ఎంత ఎక్కువ చిలికితే అంత స్వచ్ఛమైన వెన్న వస్తుంది. సో ఎంతమంది మీ ముందర కూర్చోబెట్టుకొని మీరు మేధో మదనం చేస్తే అంత క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ చంద్రబాబు నాయుడు సక్సెస్ అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వటానికి 2014 కానీ 2024 కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ వీళ్ళు ఫాల్స్ అజెండా సెట్ చేస్తారు, ఫాల్స్ నరేటివ్ సెట్ చేస్తారు. ప్రజలలో తప్పుడు అంటే ఎన్నికల్లో ఈ రోజున మీరు ఎంతన్నా చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉండనివ్వండి, 2029 ఎన్నికలకి 10 రోజుల ముందర ఒక ఎజెండా బయటకు వస్తుంది. ప్రజలందరూ దాని గురించే డిస్కస్ చేస్తారు, దాని ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. అంటే దీనికి స్ట్రాటజిస్టులు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు 100 ఉన్నారు, స్ట్రాటజిస్టులు 100 ఉన్నారు. దాంట్లోంచి 100 వస్తే దాంట్లోంచి 10 తీసుకుంటాడు ఆయన. అదే ఇట్లా స్ట్రాటజిస్టులు అవసరం లేదు, ఈయన ఒక్కడు ఉంటే సరిపోతుంది, ఏదైనా చేసేస్తాడు. ఆయన 100 మందితో చర్చిస్తాడు అన్నట్టు. చంద్రబాబు నాయుడు మీరు వెళ్ళి మాట్లాడినా డిస్కస్ చేస్తాడు, నేను వెళ్ళి మాట్లాడిన డిస్కస్ చేస్తాడు, ఎవరైనా మాట్లాడినా వింటాడు, అవసరం అనుకుంటే నోట్ చేసుకుంటాడు, అది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి XYZకి అప్పచెప్పినారు. ఆ XYZ అందరితో డిస్కస్ చేయరు. ఇప్పుడు నేను వెళ్ళాను 2 అంశాలు తీసుకుని వెళ్ళాను. ఏది ఇది మీకు పర్సనల్గా నేను మీకు ఫోటో కూడా పెడతా. పర్సనల్గా 13th April 2023 మీరు గ్రామాన చర్చింపజేయాల్సింది, ప్రజలు డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. మిమ్మల్ని అందరినీ దోచుకొని కొంతమందికి దోచిపెడుతున్నారు అని. అంత ముఖ్యమైన అంశం మీరు చెప్పకపోతే ఎట్లా? నేను 13th April 2023 చెప్పితే 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పినాను. అది 13th April 2023 సజ్జల రామకృష్ణారెడ్డి ఇది 5 లక్షల కోట్ల స్కామ్, ఇట్లా స్కామ్ అని చెప్పడం జరిగింది. అది చెప్పిన 6 నెలలకి 371 కోట్ల స్కామ్ మీద కేసు పెట్టారమ్మా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. అరే మీ దగ్గర ఇంత పెద్ద స్కామ్ 5 లక్షల కోట్ల స్కామ్ పెడితే, ఆ సమాచారం మీ ముందర పెడితే దాన్ని పట్టించుకోకుండా 371 కోట్లు పెట్టడం ఏంది? ప్రజలు 371 కోట్ల స్కామ్ అసలు స్కామ్ కాదని భావిస్తారు. రాజకీయ పార్టీ నడపాలంటే కావాలా డబ్బులు, చిన్న పట్టించుకోవట్లేదు ప్రజలు. కోట్లు అంటే విలువ లేకుండా వెళ్ళిపోయి, లక్షల కోట్లు అంటేనే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా, ఓహో. చిన్న అంటే పెద్దలు ఏముంది 100 కోట్ల తప్పదు కదా. స్వయాన పవన్ కళ్యాణ్ అన్నాడు యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఏంటో ఒకటి అవినీతి చేయొచ్చు, ఏ స్థాయి వరకు చేయొచ్చో అనేది చర్చ జరగాలి అని అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళు ఓకే కరప్షన్ జరిగితే ఓకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ వాటా ఉంటుంది కదా అమరావతిలో. సో ఇక్కడ ఈ అంశమే కాదు, ఏ అంశమైనా సరే జగన్మోహన్ రెడ్డి అజెండా సెట్ చేసే కెపాసిటీ, అంటే ప్రజలు ఏం డిస్కస్ చేయాలి అనే అజెండా సెట్ చేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడుని ఎవరో ఓడించలేరు. సో ఇట్లాంటివి ఎన్ని సంఘటనలు వచ్చిన బయట ఎన్నో ప్రజలు తీవ్రంగా ఏమన్నా అనుకోని ఎన్నికల వారం రోజుల ముందర చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా సెట్ చేస్తాడు, ఒక ప్రోపగండా మొదలు పెడతాడు, దాని మీదనే ఓటింగ్ జరుగుతుంది. అంతవరకు అది ఎట్లా కౌంటర్ ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఆదరణ పెరిగినా సరే, ఎన్నికల చివరి వారం 10 రోజుల్లో ఒక ఎజెండా సెట్ చేస్తాడు. దాని మీద ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి వాళ్ళు ఉంటే సెల్ఫ్ గోల్ వేసుకుంటారు వాళ్ళే. అది ఎవరు మాట్లాడమన్నారబ్బా, ఎవరు ఎందుకు మాట్లాడాలా అది ఫ్లెక్సీ వాళ్ళు వేసినారు, మీరు ప్రచారం చేయండి, చింపడం ఏంటి? అంటే మాట్లాడే అంత ఇది కూడా లేదా వాళ్ళ దగ్గర? మాట్లాడితేనే వాళ్ళు ఎందుకు పెట్టారు ఫ్లెక్సీ? మాట్లాడాలనే కదా, మాట్లాడాలా అంటే ఒక ఎరా చేసినారు, రెచ్చగొట్టడానికి ఈయన రెచ్చిపోయినాడు, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎవరు గెలిచినారు ఫైనల్ గా? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. ప్రజలు ఎవరు అరే కల్తీ అని తెలిసిన ట్యాంకర్లు నువ్వెట్లా వాడావని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు కదా. అదే దాంట్లో జంతు కొవ్వు లేదు కదా. నువ్వు జంతు కొవ్వు అంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా, జంతు కొవ్వు అని గుడ్లు మెట్లు కడగాల్సిన అంత రాద్ధాంతం చేసినావు కదా, అది లేదు కదా అని ఎవరైనా మాట్లాడుతున్నావు? లేదు, మాట్లాడు. దాని మీద నుంచి ఒక్క కార్యకర్త కూడా మాట్లాడలేదు, మాట్లాడనివ్వకుండా దాన్ని డైవర్ట్ చేసినాడు.
దిస్ ఈజ్ వాట్ ఎక్స్పర్ట్. చంద్రబాబు నాయుడు తోట దిట్ట. అంటే విజనరీ. 33,000 మంది అమ్మాయిలు. సుగాలి ప్రీతి ఎవరి హయాంలో జరిగింది? సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అది. మరి ఇప్పుడు ఏమైంది? సుగాలి ప్రీతి చేతులు ఎత్తేస్తారు కదా సార్. 14 లక్షల కోట్ల అప్పులు ఏమైపోయినాయి? అది కాదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమైపోయింది? ఇవన్నీ ఏంటి? వాళ్ళే చేస్తున్నారు రీసర్వే అని చెప్పి. ఇదంతా ఎజెండా సెట్ చేయటం అంటారు దీన్ని. నరేటివ్ సెట్టింగ్, నరేటివ్ అంటారు. ప్రజలు ఏం డిస్కస్ చేయాలో ఏం డిస్కస్ చేయకూడదో అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చంద్రబాబు నాయుడు మీద పై చేయి సారించేంత వరకు చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా సరే ఆయన అధికారంలో ఉంటాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.